అండ్ మీరు హిందీలో కున్వారా బాప్ సంథింగ్ ఏంది క్యా యహీ ప్యార్ హై ఇలాంటి పుకార్ ఇలాంటి చాలా సినిమాలు చేశారు. తర్వాత మళ్ళీ హిందీలోకి వెళ్ళలేదు, ఎందుకు, రీజన్స్ ఏంటి? అంటే ఐ వెరీ కంఫర్టబుల్ హియర్. నాకు నేను చిరంజీవి గారితో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వచ్చింది సార్. అది చేస్తుండగా నాకు చిరంజీవి గారితో స్టార్ట్ అయింది ట్రావెలింగ్. సో ఈ ట్రావెలింగ్లో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్. ఓకే, చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. పైగా అప్పుడు హిందీ ప్రొడక్షన్స్ బాగా లేటు, డిలే. స్టార్ట్ చేస్తారు 2 years తీసేవారు, 1.5 years తీసేవారు, ఎవరో టైంకి రారు, ఇలాంటివన్నీ. కాక నేను వీడియో ఆల్బమ్స్ ఎక్కువ చేశాను. నేను ఫరా ఖాన్, ఆల్ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, ఈఎంఐ, సెలీనా జెట్లీ, ప్రియాంక చోప్రా, దియా మిర్జా, వివేక, అవన్నీ సర్వే చేసేవాడు. కానీ ఫిలిమ్స్ మీద పెద్ద, ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇప్పుడు చాలా బాగుంటున్నాయి. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్. ఓకే ఓకే. అండ్ మెయిన్ బాలీవుడ్కి టాలీవుడ్కి మెయిన్ ముఖ్యమైన తేడాలు ఏంటి? ఒకప్పుడు సౌత్ టెక్నీషియన్స్, మన కెమెరామెన్లో మనం బాగా వెరీ డామినేటింగ్ ఉండేది ఆల్ ఓవర్ ఇండియా. తమిళ్, ఎక్స్పెషల్ తమిళ్ కెమెరామెన్లో, మలయాళం కెమెరామెన్లో ఎక్కువ బాంబే సినిమాలు చేసేవారు. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయిందంటే వరల్డ్ ఈ ఇంటర్నెట్ సేవ్ వచ్చాక ప్రపంచం చిన్నదైపోయింది, మొత్తం గ్లోబ్ చిన్నదైపోయింది. అయిపోయి అందరం షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు, ఎవరు ఏంటి ఏది ఎలాగా ఎలా అని. సో హాలీవుడ్ కెమెరామెన్స్ కూడా బాంబే వచ్చి పని చేస్తున్నారు, బాంబేలో కూడా కెమెరామెన్స్ బాగా తయారయ్యారు, వాళ్ళు కూడా వచ్చి మన తెలుగు చేస్తున్నారు. సో ఇలా మొత్తం ఇప్పుడు అంతా ఒకటైపోయింది. ఇప్పుడు అండ్ బాంబే వాళ్ళు కూడా ఇప్పుడు యాజ్ పర్ స్కెడ్యూల్ స్పీడ్ చేస్తుంది. అమెరికన్ కల్చర్కి వచ్చేసారు వాళ్ళు, హాలీవుడ్ కల్చర్కి వచ్చేసారు. హాలీవుడ్ ఏంటంటే టైటానిక్ సినిమా 57 days, అంటే 57 days అయిపోవాలి సినిమా. సో సినిమా ముందు మీరు 1 year కూర్చోండి, 2 years కూర్చోండి. బట్ షూటింగ్ అనేది ఇలా చేయాలి. హాలీవుడ్ హాలీవుడ్ వెరీ సిస్టమేటిక్ అండ్ యాజ్ పర్ స్టోరీ బోర్డ్ వెళ్ళే కాన్సెప్ట్ వాళ్ళు. సో అది స్టార్ట్ అయిపోయింది ఇండియాలో కూడా. సో అది ముందు హాలీవుడ్కి దగ్గరగా ఉండేది బాలీవుడ్. సో వీళ్ళు అడాప్ట్ చేసేసుకున్నారు బాలీవుడ్ వాళ్ళు. సో బాగుంది ఇప్పుడు అంతా. కానీ వాళ్ళకి ఎక్కువ ఇన్స్పిరేషన్ సౌత్ వాళ్ళేగా, టైంకి తీయాలన్నది. ప్రోగ్రామ్కి రిమో ఫెర్నాండెజ్ అంటే పాప్, చాలా ఇండియాలో చాలా పాప్. అప్పటికి పెప్సీ యాడ్ వచ్చేస్తుంది, చాలా ఫేమస్ అతను. నన్ను కెమెరామెన్ తీసుకెళ్ళారు, అతను సాంగ్ కవరేజ్ ఇవ్వండి. నన్ను అంటే 4 కెమెరాలు, నేను లీడర్. ఓకే. నా అసిస్టెంట్స్ 3 కెమెరాలు. అతను నాన్ స్టాప్గా చేసేస్తున్నాడు. అతను ఫస్ట్ రాగానే చాలా డైనమిక్గా చాలా బాగున్నాడు అతను డ్రెస్సింగ్ అది. ఒక సాంగ్ వేసేది మొత్తం పాడైపోయింది. ఓకే. సో నేను